భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలు చిరస్మరణీయమని, దేశ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతి గౌరవానికి ప్రతీక అయిన జాతీయ పతాకాన్ని రూపొందించడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు విష్ణుప్రియ నగర్ తిరంగా పార్కులో 150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీమణి సమీరా నజీర్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ ఎం అరుణ్ కుమార్, జగ్గయ్యపేట శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. పింగళి వెంకయ్య మనవడు జీవీఎస్ నరసింహం దంపతులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, దేశంలో అతి ఎత్తైన 418 అడుగుల జాతీయ పతాకం అటారీ వాఘా సరిహద్దు వద్ద ఉందని, ఇప్పుడు చారిత్రక ఔన్నత్యం కలిగిన జగ్గయ్యపేటలో 150 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 1918 నుంచి 1921 వరకు జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో పింగళి వెంకయ్య జెండా ప్రస్తావన తీసుకొచ్చారని, ఎటకేలకు మహాత్మాగాంధీ ఆశయాలు, ఆకాంక్షలను అందిపుచ్చుకొని వెంకయ్య రూపొందించిన జెండా మన జాతీయ పతాకమైందని వివరించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలను పురస్కరించుకొని నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా పింగళి వెంకయ్య గారికి దేశమంతా ఘన నివాళులర్పించినట్లు తెలిపారు. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్ప సిద్ధి దిశగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారని, 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు. The tallest national flag in the country, soaring to 418 feet high, was installed at the Atari Wagah border in Punjab's Amritsar district. Students, you must listen to me carefully because I will be asking questions to you. I appreciate the initiative taken by the Jaggayyapeta municipality to install the 150 tall national flag here in our state. I am happy to learn that the Jaggayyapeta town, founded 180 years ago by the then ruler Sri Raja Vasireddy Venkatadri Naidu, is historically a prominent place, as once upon a time it was a flourishing Buddhist center of learning and culture. Jaggayyapeta is also well known for the famous Mukteshwara Swami temple dedicated to Lord Shiva, the 2000-year-old Buddhist stupa, a mosque constructed in 1500 AD, and the RCM CSI churches which are located nearby. Did you know all these things? మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనుకబడితే మిగతా వాళ్లు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారని అన్నారు. ఈ దేశంలో ఉన్న వారితో కాదు మన పోటీ, ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని చెప్పారు. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని, మంచి మంచి జీతాలు సంపాదించాలని, నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యమని అన్నారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎదుట సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంఓయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం, కానీ పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు, ఇది కొత్త నినాదమని అన్నారు. ఉన్నత విద్యలో మనం వేసే అడుగులు ఫలాలు ఇవ్వాలంటే 4-5 సంవత్సరాలు పట్టవచ్చని చెప్పారు. మనం వేసిన ప్రతి అడుగు 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి మన ప్రాథమిక విద్యా స్థాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మానవ వనరుల మీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాబట్టి ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే అక్కడ నుంచే అడుగులు పడుతున్నాయన్నారు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశామని, గ్లోబల్ సిటిజన్స్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలన్నారు. ప్రపంచ స్థాయితో పోటీ పడాలని, అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదన్నారు. కోర్సెస్ కూడా చూస్తే వెస్టర్న్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మన యూనివర్సిటీస్లోను, మన కాలేజెస్లోను అవైలబుల్గా లేవు. అది ఆ లాక్యూనా ఉన్నంతసేపు మన పిల్లలకు
వెస్టర్న్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా మనం కంపీట్ చేయలేని పరిస్థితే ఉంటుంది. అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి, అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితేనేమి, డేటా సైన్సెస్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి, స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి, సైబర్ ఫోరెన్సిక్స్ అయితేనేమి, వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి, రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా. కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించవు. ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు. రెండో ఆస్పెక్ట్, ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము, ఆ చదువులు మన దగ్గర లేకపోవడం. ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై, వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. అంటే రేపు పొద్దున మన డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చే ఈ డిగ్రీలో ఈ పర్టికులర్ సబ్జెక్టు సే రిస్క్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ పైథాన్ కోర్స్ కానీ, ఇటువంటివన్నీ ఏకంగా సర్టిఫైడ్ బై ఏ MITనో, సర్టిఫైడ్ బై ఏ హార్వర్డో, సర్టిఫైడ్ బై ఏ LSEనో, ఇటువంటి కాలేజీలు ఏకంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ను సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తాయి. లిటరల్గా వాళ్ళ దగ్గర వాళ్ళ కోర్సులు. సో సేమ్ కోర్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నవాడు ఏదైతే సేమ్ వర్టికల్లో ఏ కోర్స్ అయితే చేస్తాడో దట్ ఈస్ అవైలబుల్ మన యూనివర్సిటీస్లో. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. 3 రోజుల పాటు ఇది కొనసాగనుంది. మొదటి రోజు పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది ఋత్వికులు యాగాన్ని నిర్వహించారు. ఆదివారం నిర్వహించే పూర్ణాహుతితో యాగం ముగియనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది ఋత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా 3 రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పసుపు సైన్యం, జన సైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మీరు చొక్కాలు మడత పెడితే మేం మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలా చేస్తామో చూపిస్తామంటూ ఓ కుర్చీని మడత పెట్టి చూపించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన శంకారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. మీరు చొక్కాలు మడత పెడితే మేం మీ కుర్చీ మడతపెట్టి సీటు లేకుండా చేస్తామని సీఎం జగన్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలా చేస్తామో చూపిస్తామంటూ ఓ కుర్చీని మడతపెట్టి చూపించారు. రాజధాని ఫైల్స్ సినిమా రైతులంటే జగన్కు భయమేస్తోందని ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారన్నారు. 3 రాజధానులన్నారు. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా? 3 ముక్కలాట ఆడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతారన్న జగన్ ఇప్పుడేం చెబుతారు? ఆ దుకాణాల వద్ద చర్చ పెట్టుకుందాం, అక్కడికి వచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అధికారులను నియమించి టార్గెట్ పెడుతోందని అన్నారు. 5 ఏళ్లుగా విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్తున్నారని తెలిపారు. జగన్ అద్భుతమైన స్కామ్ స్టార్ అని, అధికారంలోకి వచ్చాక దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని లోకేష్ విమర్శించారు. ఆ బూమ్ బూమ్ బ్యాచ్ చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా
జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? సీటు మడత పెడదాం రెడీనా? వదులుతామా ఈ జగన్ ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ నగరపాలక సంస్థను వైసీపీ కైవసం చేసుకున్న తరువాత మూడో పర్యాయం 2024 బడ్జెట్ను రేపు కౌన్సిల్లో ప్రవేశపెడుతున్నట్లు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పూర్తి స్థాయిలో నగరాభివృద్ధికి, సంక్షేమానికి అందజేస్తున్న రాష్ట్ర బడ్జెట్, నగరపాలక సంస్థ జనరల్ బడ్జెట్, ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్ అన్నీ కలిపి 1496.99 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అందులో రెవెన్యూ ఆదాయం 881.40 కోట్ల రూపాయలు, క్యాపిటల్ ఆదాయం 599.42 కోట్లు, డిపాజిట్లు 48.17 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. కార్పొరేషన్లో రేపు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ 1496.99 కోట్ల రూపాయలతో రేపు కౌన్సిల్లో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. 10 లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో విజయవాడ నగరపాలక సంస్థకు 2023 సంవత్సరానికి స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో మొదటి ర్యాంకు సాధించేలా అందరం కలిసి పనిచేస్తామన్నారు. కార్పొరేషన్ భవనం పైన సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, 8 లక్షల రూపాయల కరెంటు బిల్లు మిగిలిందని, దీనికి కూడా అవార్డు వచ్చిందన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం, కంపోస్టు కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసి నగరంలో పచ్చదనానికి వినియోగిస్తున్నామని అన్నారు. రోజుకు 400 టన్నుల చెత్త వస్తోందని, జిందాల్ సంస్థకు విద్యుత్ ఉత్పత్తికి పంపిస్తున్నామని తెలిపారు. సింగనగర్ ఎక్సెల్ ప్లాంట్ ప్రదేశానికి ప్రహరీ గోడ ఏర్పాటు చేసి సీసీ రోడ్లు, గ్రీనరీ, పార్కు, వెయిటింగ్ రూము అన్నీ ఏర్పాటు చేశారన్నారు. విజయవాడలో 69 కిలోమీటర్లు చెత్తరహిత రోడ్లు వేయటం జరిగిందన్నారు. నగరంలో పలు రహదారులు, ఇండోర్ స్టేడియంలు, కళ్యాణ మండపాలు, శానిటరీ కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, వెయిటింగ్ ప్లాట్ఫామ్స్, సచివాలయాలు నిర్మించడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ మూడో పర్యాయం వైఎస్ఆర్సీపీ పార్టీ విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకున్న తర్వాత మూడో పర్యాయం బడ్జెట్ని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి, సంక్షేమానికి అందజేస్తున్న రాష్ట్ర బడ్జెట్ కానీ, అలాగే మన నగరపాలక సంస్థ జనరల్ బడ్జెట్ కానీ, ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్లు కానీ అన్ని బడ్జెట్లు కలిపి మనకి రెవెన్యూ ఆదాయము 851.40గా, అలాగే క్యాపిటల్ ఆదాయము 599.42గా, అలాగే డిపాజిట్లు మనకి వచ్చినవి 48.17గా. ఈరోజు టోటల్గా మొత్తం 1496.99 కోట్ల రూపాయల బడ్జెట్ని మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం తెచ్చిన కల్తీ మద్యం కారణంగా అనేక మంది ప్రాణాలు పోయాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. పేదలను ఇబ్బందులకు గురిచేసే విధంగా జగన్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 19వ డివిజన్లోని గ్రీన్లాండ్ వెనుక గల అంబేద్కర్ నగర్లో పర్యటించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన పెళ్లి ప్రభుకుమార్ కుటుంబానికి 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ పెళ్లి ప్రభుకుమార్ అనే వ్యక్తి ఆకస్మిక మృతి ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన కల్తీ మద్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని విమర్శించారు. ఈ కోవలోనే ప్రభుకుమార్ మృతి చెందాడని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వల్ల ఒక్క కుటుంబం అనాథైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. పేదలను ఇబ్బందులకు గురిచేసే విధంగా జగన్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. జగన్ పాదం పెట్టిన తర్వాత అనేక మంది పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ మందు తాగిచ్చి దాని మీద వచ్చే డబ్బులే నాకు ముఖ్యమన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన వలన ఇవాళ ఒక కుటుంబం అనాథలైపోవడం జరిగింది. ఆ పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తికి సంవత్సరం 12 నెలల పిల్లడు, భార్య చిన్న పిల్ల. అసలు వాళ్ళు రేపు ఏ విధంగా బతుకుతారని ఒకసారి ఆలోచన చేస్తే అక్కమ్మ కూర్చు ఇట్లాంటి 5 లక్షల ఫ్యామిలీలు ఈరోజు రోడ్డు పట్టడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలు సుమారు 5 లక్షల మంది పైగా మరణించారని లెక్కలు చెబుతాను. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాదం పేదవాళ్ళ ఇబ్బందులకి, పేదవాళ్ళని వాళ్ళ కుటుంబాలు తలకిందులయ్యే విధంగా ఈయన చేసే పనులు, అటు బాలికలు అదృశ్యమయ్యే కేసులు చూసుకున్నా, లేకపోతే మందు ద్వారా ఈ మద్యం ద్వారా అనారోగ్యం పాలవుతున్న మగవాళ్ళని చూసుకున్నా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదం ఈ రాష్ట్రంలో పెట్టిన తర్వాత ఆయన పరిపాలనా విధానంలో కేవలం డబ్బు సంపాదనే జయంగా చేస్తున్న పరిపాలన విధానం వల్ల అనేక మంది ప్రాణాలు, పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చాలా దురదృష్టకరమైన సంఘటన తెలియజేస్తున్నాం. కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ మాత్రమే అని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్లినా తమ పాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో తూర్పులో వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ నెహ్రూ నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఆ డివిజన్ కార్పొరేటర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషులతో కలిసి తూర్పు వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఇప్పటికే తామిచ్చిన హామీలను 90% పైగా నెరవేర్చామని వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో తూర్పులో వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కటిగా ప్రజానీకం బయటకు వచ్చి ఒక 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తాం. ఈరోజు చాలామంది వేరే వేరే పార్టీ వాళ్ళైనా అనేక మంది పెద్దలు ఈరోజు బయటకు వచ్చి గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం పార్టీకి పనిచేసినా మాకు పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానీ రాలేదు. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అయినా వేరే పార్టీ అయినా మాకు పెన్షన్ కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం గారు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికి మా మద్దతు ఉంటుందని చెప్పి అనేక మంది ప్రజానీకం చెప్తాం. తప్పకుండా ఏ స్ఫూర్తితో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ గారు కలిసి పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఒక నాయకత్వంలో 20 డివిజన్లో రాబోయే రోజుల్లో ప్రజానికానికి ఉన్న నమ్మకాన్ని మరింత పెంచే విధంగా మేము ముందుకెళ్తాం చెప్పి సెలవు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి జనరంజకమైన పాలన చేస్తున్నారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటు వేయమని తాము అడుగుతుంటే గత 5 ఏళ్లు అధికారంలో ఉండి ఎటువంటి అభివృద్ధి చేయకుండా అబద్ధపు మాటలు చెబుతూ టీడీపీ, జనసేన ఓట్లు అడుగుతున్నారని అన్నారు. జనసేన, టీడీపీ నేతలు పొత్తుల కోసం పాకులాడారే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఏనాడు ఆలోచించలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ హెచ్బీ కాలనీ రోడ్డు నుంచి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నియోజకవర్గ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో కలిసి ఆసిఫ్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. డివిజన్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేశారని ప్రజలు చెప్తున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. జగనన్న మళ్లీ మాకు సీఎంగా కావాలని, జగనన్నకు అండగా నిలబడతామని ప్రజలు చెప్తున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమం చేసి చూపించి తాము ఓట్లు అడుగుతున్నామని, అబద్ధపు మాటలు చెబుతూ టీడీపీ జనసేన నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారని తెలిపారు. జనసేన టీడీపీ నేతలు పొత్తుల కోసం పాకులాడారే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించలేదన్నారు. టీడీపీ జనసేన ఎంతమందితో కలిసినా జగనన్న సింగిల్గానే వస్తాడని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసుకుంటూ 175 స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతో ఈ ప్రజలు చల్లని దీవెనలతో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. జగనన్న ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. మా పిల్లలకి, వృద్ధులకి, మహిళలకి అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మేము జగనన్నకే తోడుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ రావడం ఖాయం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. మంచి మెజార్టీతో ఇక్కడ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మా నాయకులు అందరూ కలిసి, మా మేయర్ గారు, అలాగే మా కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కలిసి నాతో నడుస్తున్నారు. నా అడుగులో అడుగు వేసి నా విజయానికి అందరూ నాకు సహకరిస్తున్నారు. తప్పకుండా నియోజకవర్గ ప్రజలు, మా ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరి అభిమానంతో నేను మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ కోటిరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ నిధులు కేటాయించింది 43వ డివిజన్లోనేనని అన్నారు. డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, ఫ్లేవర్ బ్లాక్స్, వాటర్ ట్యాంకులు ఇలా అన్ని రకాలు అభివృద్ధి చేశామని తెలిపారు. మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించడం జరిగిందని అన్నారు. ప్రజల వద్దకే పాలనంటూ పథకాలు, సేవలు అన్నీ ప్రజల ముంగిటికే చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదల పరిపాలన, పేదల కోసం చేస్తున్న పరిపాలన. ఇది ధనికుల కోసం మనం ఫంక్షన్లు ఇచ్చుకుంటూ పోతే పేదలకు ఎవరిస్తారు? పేదలను ఎవరు చూస్తారు? పేదరిక నిర్మూలన కోసం ఏర్పడిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇప్పుడు అంత చక్కగా ఉన్నా కానీ వాళ్ళు ఫంక్షన్లు కావాలి, ఇల్లులు కావాలి, ఆర్థికంగా బలోపేతంగా ఉన్న వాళ్ళు కూడా కావాలి అని అంటే చేయగలిగిన పరిస్థితి కాదు. అలా చేయటం కూడా అది తప్పు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 6 స్టెప్ వాల్యూషన్ పెట్టినారు. 6 స్టెప్ వాల్యూషన్ బట్టి ఎవరైతే ధనికులైతే ధనికులకి ఎలాంటి గవర్నమెంట్ పథకాలు వర్తించవు. కానీ ఇదేదో ఆసరాగా తీసుకొని టార్గెట్ చేసి మాట్లాడటము, డైరెక్ట్గా నాయకులను కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలను కానీ డైరెక్ట్గా టార్గెట్ చేసి మహిళల చేత మాట్లాడించడం చాలా నీచంగా ఉంది. ఇలాంటి నీచ రాజకీయాలు చేసే వాళ్ళకి మాత్రం భగవంతుడు తగిన బుద్ధి చెప్తాడు. బాబు వస్తేనే జాబు అనేది వాస్తవమని టీడీపీ నేత కేశినేని చిన్ని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి బడా పారిశ్రామికవేత్తలను తెచ్చి హైదరాబాద్ను మోడల్ ఐటీ హబ్గా మార్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. చంద్రబాబు జగన్ల పాలనలో రాష్ట్రంలో ఉన్న తీరుపై ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలని కేశినేని చిన్ని కోరారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను టీడీపీ నేత కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీ కళకళలాడిందన్నారు. ఎక్కడెక్కడి నుంచో యువత ఏపీకి తరలి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఉద్యోగం లేదన్నారు. తన స్వార్థం కోసం కార్యకర్తలను అడ్డుపెట్టుకుని ఉద్యోగాలను ప్రచారం చేస్తున్నారని కేశినేని చిన్ని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు పొట్ట కట్టుకొని తమ పిల్లలను చదివించారన్నారు. ప్రతిభ ఉన్న అవకాశాలు లేక అనేక మంది వలసలిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. 2019కి ముందు, ఆ తర్వాత ఏపీలో ఉన్న అవకాశాలపై ఆలోచన చెయ్యాలన్నారు. పరిశ్రమలు, కంపెనీల కోసం చంద్రబాబు స్థలాలు కూడా ఇచ్చారని కేశినేని చిన్ని అన్నారు. వైసీపీ వచ్చాక మొత్తం వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. దేశ విదేశాల నుంచి బడా పారిశ్రామికవేత్తలను తెచ్చి హైదరాబాద్ను మోడల్ ఐటీ హబ్గా మార్చారని కేశినేని చిన్ని అన్నారు. విభజన తర్వాత అమరావతిలో కూడా ఆ రకమైన వెలుగు తేవాలని తపన పడ్డారని పేర్కొన్నారు.
కానీ కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు తరాలకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు జగన్ల పాలనలో రాష్ట్రం ఉన్న తీరుపై ఒకసారి అందరూ ఆలోచన చేయాలని కేశినేని చిన్ని పేర్కొన్నారు. బాబు వస్తేనే జాబు అనేది వాస్తవమని గుర్తించాలన్నారు. వాళ్లు చేసింది చెప్పుకోలేక చంద్రబాబుపై విషం చెమ్ముతున్నారన్నారు. నేడు వేల మంది యువత ఖాళీగా ఉంటూ మానసికంగా ఆవేదన చెందుతున్నారన్నారు. తమ వంతుగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు చూపిస్తున్నామన్నారు. ఏ రోజైతే ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యిందో యంగ్ జనరేషన్ అందరూ మినిమం 25,000 శాలరీతో ఇవాళ ఐటీ జాబ్స్ వస్తున్నాయి. ఆ రోజు 800 రూపాయల జాబ్ లేని వాళ్ళు వాళ్ళ 25,000 రూపాయలతో జాబ్ వస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా మంది నిరుద్యోగులు ఉండేవాళ్ళు. ఆయన ఒకటే ఆలోచించారు, ముందు యంగర్ జనరేషన్ వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అలా నిలబడాలి అంటే వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చి, ఆ సమయంలో మేమందరం మీకు తెలియకపోవచ్చు, మా తాతలు కానీ మా తండ్రులు కానీ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలతో ఉండేవాళ్ళం. ఎక్కువగా రైతు కుటుంబాలు, ఎక్కడ కూడా ఖర్చు పెట్టుకునే స్థామత లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం ఆ సమయంలో. ఆ తర్వాత ఆయన వచ్చినాక హైదరాబాద్లో ఏ గ్రాడ్యుయేట్కి అయినా, హైదరాబాద్ అనే కాదు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచారు, మెడికల్ కాలేజీలు పెంచారు, డిగ్రీ కాలేజీలు పెంచారు. ఆ రోజు 20 కాలేజీలు ఉంటే గొప్పగా ఉండేది. ఆయన వచ్చినప్పుడు 500 కాలేజీలు చేశారు. వారు వెనకాల బ్యాగ్ తగిలించుకొని వాళ్ళు రోడ్ల మీద వెళ్తా ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలాగా మన అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ప్లాండ్ నగరం ఏర్పాటు చేసుకుని మరి ఇక్కడ అమరావతిలో అనేక మందికి లక్షలాది మందికి ఉపాధి కల్పించేవనగా ఆయన అమరావతి నగరం పెట్టిన తర్వాత అక్కడ బిల్డింగ్లు కట్టడానికి 1,00,000 మంది అక్కడ కార్మికులు పనిచేసేవాళ్ళు. ఒకసారి ఆ నిర్మాణాలు పూర్తయితే 1,00,000 మంది మీలాంటి వాళ్ళు పనిచేసే అవకాశాలు వచ్చేవి. అలాంటి మంచి అవకాశాన్ని రాసిన కాలయముడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరి కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం ఎంతో కొంత మన వంతుగా సహాయం చేయాలని చెప్పి కేశినేని చిన్ని గారు మంచి సంకల్పంతో మొదలుపెట్టినందుకు మరొకసారి మీ అందరి తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, టిడ్కో ఇళ్లకు వడ్డీలు వాయిదాలు పేద ప్రజలే కట్టాలని కానీ ఇల్లు మాత్రం వారికి ఎందుకు ఇవ్వడం లేదని, అందులో ఉన్న కుట్ర ఏంటని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ప్రశ్నించారు. దీనికి వైసీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని, లేకపోతే ప్రజలే చెప్పులు చీపుళ్లతో సత్కరిస్తారని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఒకరికి కూడా సెంటు భూమి పథకంలో ఇల్లు పూర్తి చేయలేదు, గృహప్రవేశం చేయించలేదని, దీనికి కారణం ఏమిటో చెప్పాలన్నారు. సెంటు భూమి పథకం, టిడ్కో పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. టిడ్కో ఇళ్ళు 80% పూర్తయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పేద ప్రజలకు మంజూరు చేయట్లేదో సమాధానం చెప్పాలి. వాళ్ళేమో వడ్డీలు వాళ్ళే కట్టాలి, వాయిదాలు వాళ్ళే కట్టాలి, ఇళ్ళు మాత్రం మీరు ఎందుకు ఇయ్యారు? ఇందులో ఉన్న కుట్ర ఏంటి? దీనికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకపోతే మహిళలు ఇళ్ళని చీపులతో చెప్పులతో సత్కరిస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తున్నాం. మరొక పక్కన పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా సెంటు భూమి పథకంలో ఇళ్ళు పూర్తి చేయాలా, గృహప్రవేశం చేయించలా. దీనికి కారణం ఏంటో కూడా వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెంటు భూమి పథకంలో కానీ టిడ్కో ఇళ్ళ పథకంలో కానీ వేల కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి, అవినీతి జరిగింది. వైసీపీ నాయకులు దోచుకోవడానికి, దాచుకోవడానికి, దండుకోవడానికే ఆ స్కీమ్ అని కూడా ఈ రోజున ప్రజలైతే తెలియజేస్తూ ఉన్నారు. వాలంటీర్లకు వందనం సభలో జగన్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ప్రజా సేవకులని, వారితో దేశంలో ఎక్కడా లేని సేవలు అందిస్తున్నామని జగన్ రెడ్డి చెప్పిన మాటలని అబద్ధాలని తేలిపోయిందన్నారు. వాలంటీర్లు వైసీపీ నాయకులైతే వారే తన సైన్యమైతే జగన్ రెడ్డి 5 ఏళ్లుగా ఏ చట్టం ప్రకారం వాలంటీర్లకు 9,663 కోట్లు దోచిపెట్టారని ప్రశ్నించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రాజ్యాంగం ప్రకారం వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారిని ప్రజల్లోకి పంపి తన పార్టీ పనులు చేయించుకున్నారని నిలదీశారు. జగన్ రెడ్డి వ్యాఖ్యలు వాలంటీర్ల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చాయన్నారు. వాలంటీర్లు వైసీపీ భావి నాయకులైతే వాలంటీర్లను రెగ్యులరైజ్ చేసి వేతనాలు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చాలని అడిగారు.
భవిష్యత్తులో రాబోయే ఏ ప్రభుత్వమైనా వైసీపీ నాయకులైన వాలంటీర్లకు ఎలాంటి సాయమైనా ఎందుకు చేయాలని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ రెడ్డి వ్యాఖ్యలపై సాక్షి కథనంపై ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలని అన్నారు. ప్రజాసేవకుల ముసుగులో జగన్ రెడ్డి ఇన్నేళ్ల నుంచి వాలంటీర్లకు దోచిపెట్టిన 9,663 కోట్లు ప్రజల సొమ్మని అతని నుంచే రాబట్టాలని బోండా ఉమామేశ్వరరావు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఏంటో మొన్నటిదాకానేమో నిష్పక్షపాతంగా ప్రజలకి సేవ చేయడానికి వాలంటీర్లు మేము పెట్టుకున్నాం అని చెప్పి అన్నారు. ఇవాళేమో వాళ్లే మా పార్టీ లీడర్లు, వాళ్లే మా సైన్యం అని చెప్పి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వాలంటీర్లే నా సైన్యం బ్యాన్ ఐటమ్స్లో ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. అంటే సీఎం స్టేట్మెంటు మేము అడుగుతా ఉన్నాం, ఓకే వాళ్ళు మీ పార్టీ లీడర్లు వాలంటీర్లు, నువ్వు చెప్పిన దాని ప్రకారం వాళ్లే నీ సైన్యం. మరి ప్రభుత్వం నుంచి 9,663 కోట్లు గత 5 సంవత్సరాల్లో మొత్తం వాలంటీర్లు 2,55,464 మంది వాలంటీర్లకి 5,000 రూపాయల చొప్పున నెలకి 127 కోట్ల రూపాయల జీతం చెల్లిస్తూ 5 సంవత్సరాలకి ఏడాదికి 1,532 కోట్లు, 5 సంవత్సరాలకి 7,663 కోట్లు, వీళ్ళకి ట్రైనింగ్ అని 1,000 కోట్లు, సాక్షి అడ్వర్టైజ్మెంట్ పేపర్ బిల్లులు సాక్షికి అడ్వర్టైజ్మెంట్ పేరు మీద అదొక 1,000 కోట్లు, మొత్తం 9,663 కోట్లు ప్రజాధనాన్ని వైసీపీ నాయకుల కోసం ఎందుకు ఖర్చు పెడతారు? విధ్వంసం అనే పుస్తకాన్ని బాగా రాశారన్న పవన్ కళ్యాణ్ గత టీడీపీ హయాంలో ఐవి కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు దాని గురించి ఏమి మాట్లాడాడో గుర్తు తెచ్చుకోవాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు హితవు పలికారు. రాజధాని భూములు పేరు చెప్పి ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తుందని ఆనాడు చెప్పిన మాటలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాపులను గంప గుర్తుగా చంద్రబాబుకి తాకట్టు పెడదామని పవన్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం పుస్తకం ఆవిష్కరణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆలపాటి సురేష్ రాజధాని భూములపై విధ్వంసం అనే పుస్తకాన్ని బాగా రాశారు అంటున్న పవన్ కళ్యాణ్ గత టీడీపీ హయాంలో ఐవి కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు దాని గురించి ఏం మాట్లాడాడో గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. రాజధాని భూముల పేరు చెప్పి ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తోందని ఆనాడు చెప్పిన మాటలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుతో దోస్తీ చేస్తూ మాటలు మార్చి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో కాల్మనీ, సెక్స్ ర్యాకెట్లు, భూకబ్జాలు జరిగాయని మీరు మాట్లాడలేదా అని నిలదీశారు. ఒక సామాజిక వర్గం దోపిడీని ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పవన్ నిన్న వారినే పొగుడుతూ మాట్లాడుతున్నారని అన్నారు. నిలకడలేని వ్యక్తి పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిరామ జోగయ్య తనకి రాజకీయ గురువంటున్న పవన్ ఆయన చెప్పిన ఒకదానినైనా ఆచరించావా అని నిలదీశారు. ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి కాపులు రావాలని హరిరామ జోగయ్య చెప్పారని దానికోసం నువ్వు ఏం చేశావని ప్రశ్నించారు. కాపులను గంపగుర్తుగా చంద్రబాబుకు తాకట్టు పెడదామని ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఈరోజు పల్లెలన్నీ పట్టణాలన్నీ సుభిక్షంగా ఉన్నాయి. ప్రతి ఎస్సీ ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి కాపు, అన్ని కులాల వాళ్ళు కూడా రాజ్యాధికారంలోకి వచ్చా ఉంటే వీళ్ళు ఈ దుష్ట శక్తులన్నీ ఒక దగ్గరికి చేరి మరి కులాలకి మతాలకి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరైపోతా ఉన్నారు. ఆయన్ని మనం ఆపాలి రాజకీయంగాని ఎన్నో దుష్ట శక్తులు ఎన్నో రకరకాలుగా ప్లాన్లు వేస్తా ఉన్నారు. మరి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మీ ద్వారా దాంట్లో పాటు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఉత్తరాంధ్ర కాడి నుంచి గుంటూరు వరకు ప్రతి జిల్లాలో ఒక మంత్రి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మంత్రిమండలిలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం సాధిద్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన చేరాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రితో సహా ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు జరగనున్న నగరపాలక సంస్థ బడ్జెట్కు చట్టబద్ధత లేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. అంకెల గారడి, ఊహాజనితమైన బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలపై భారాలు మోపే బడ్జెట్ తప్ప ప్రజలకు మాత్రం ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదన్నారు.
ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి ఇతర టీడీపీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు జరగనున్న బడ్జెట్ సమావేశాలు చెల్లుబాటు లేవని, చట్ట ప్రకారం మార్చిలో జరగాల్సిన బడ్జెట్ను ఇప్పుడు ప్రవేశపెడుతున్నారని దుయ్యబట్టారు. అంకిల గారడి బడ్జెట్ తప్ప ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదన్నారు. హౌస్ ట్యాక్స్ 60% పెంచి 40 కోట్ల రూపాయలు వసూలు చేయాలని, అలాగే యూజీడీ ట్యాక్స్ పెంచాలని ఈ బడ్జెట్ను పెట్టారని దుయ్యబట్టారు. కాపు కార్పొరేషన్కు నిధులే కేటాయించలేదని విమర్శించారు. రెవెన్యూ ఆదాయం అంతా ఊహాజనితంగా పెట్టారని, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా రాబట్టలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వచ్చింది కేవలం 9 కోట్లు మాత్రమేనని, ఇంకా 141 కోట్లు రావాల్సి ఉందన్నారు. కుక్కల నియంత్రణకు గతంలో 2 కోట్లు పెట్టారని, దానివల్ల ఉపయోగం లేదని విమర్శించారు. ఆదాయం 1370 కోట్లయితే ఖర్చు 1400 కోట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన బకాయిలను రాబట్టలేకపోయారన్నారు. ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్ను టీడీపీ సభ్యులంతా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ట్యాక్సులు, రెవెన్యూ ఆదాయాలు చూసుకుంటే అంతా ఊహాజనితంగా పెట్టేసేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 150 కోట్లు తీసుకొచ్చామని చెప్పి 4 సంవత్సరాల క్రితం కార్పొరేషన్లో సాక్షాత్తు ఎమ్మెల్యేల సమక్షంలోనే కార్పొరేటర్ల బల్లలో చరిచారు. 150 కోట్లు తెచ్చాం, స్టేట్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించామని. దానిలో వచ్చింది 9 కోట్లు. 9 కోట్లు వస్తే 9 కోట్లు ఖర్చు పెట్టారు. 24-25కి 60 కోట్లు తెస్తామని చెప్పి మళ్ళీ ప్రగల్భాలు పలికారు దీనిలో బడ్జెట్లో. ఇవన్నీ జరిగే పనులేనా? కనీసం ఈ బడ్జెట్ తయారు చేసే వాళ్ళకి కొంచెమైనా వాడాలిగా. 5 సంవత్సరాల్లో వచ్చింది 9 కోట్లు, ఇంకా 140 కోట్లు రావాలి, చేతులు ఎత్తేశారు. ప్రతి పనికి కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ వాడటం, గడప గడపకి కార్యక్రమం అంటారు, గుడ్ మార్నింగ్ గడప గడపకి కార్యక్రమం అంటారు వైసీపీ ఎమ్మెల్యేలు. కార్పొరేషన్ నిధులు జనరల్ ఫండ్స్ నుంచి వాడతారు. అనంతరం మరో కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత నగరపాలక సంస్థ బడ్జెట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాత సీసాలో కొత్త నీరుగా బడ్జెట్ తీరు ఉందని విమర్శించారు. విజయవాడ ప్రజల మీద పన్నుల భారం తప్ప పనికిరాని బడ్జెట్ ఇది. పనికిరాని బడ్జెటు, పనికి మాలిన బడ్జెటు. ఎందుకంటే పాత సీసాలో కొత్త నీరులాగా మరి ఈ బడ్జెట్ ఉంది. ఎందుకంటే ఈ పాటికి ఎప్పుడో పెట్టి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తే మనకైతే ఇవ్వాల్సిన ఇస్తారేమో. ఇంతకుముందు ఎమ్మెల్యేలు చెప్పారు 150 కోట్లు గ్రాండ్ వచ్చేస్తుంది, విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేస్తామని. మరి అక్కడ గుంటలు అక్కడే ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో అయితే వర్కులు కూడా సరిగ్గా జరగని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 12వ తారీఖే జరగాల్సిన ఈ సమావేశాలను కూడా మళ్ళీ 5 రోజులు వాయిదా వేసి రేపటికి పెట్టారు. అది ఎందుకు పెట్టారో కూడా తెలీదు. రేపటితో అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తాయి. నెక్స్ట్ సంవత్సరమైనా సరే మీరు జనవరిలోనే ఈ బడ్జెట్ సమావేశాలు మనకు పెట్టి మనకు ఏ నిధులు కావాలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే కొంతైనా విజయవాడ నగరం అభివృద్ధి చెందుద్దని చెప్పని మా తెలుగుదేశం కార్పొరేటర్లందరూ ఆశిస్తున్నాం. జాబ్ క్యాలెండర్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మంత్రి అంబటి రాంబాబు నిజం ఎదుట బైఠాయించి ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటూ నినాదాలు చేశారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని జగన్ గాలి కొదిలేశారని విమర్శించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. బై బై జగన్ రెడ్డి, బై బై వైసీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
మోపిదేవిలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రథోత్సవం నయన మనోహరంగా సాగింది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు రథానికి పూజలు చేసి ప్రారంభించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం నిన్న నయన మనోహరంగా సాగింది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు రథానికి పూజలు చేసి ప్రారంభించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ముగ్ధ మనోహరుడైన స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులు పూజలు అందుకున్నాడు. అశేష సంఖ్యలో భక్తజనం ఈ తిరునాళ్లలో పాల్గొన్నారు. కేరళ డప్పు కళాకారుల ప్రదర్శన, బేతాళ కళాకారుల విన్యాసాలు భక్తులను కట్టిపడేశాయి. దాదాపు 200 మంది పోలీసులు, 2 సిఐలు, 5 ఎస్ఐల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ను 216 జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్ల సూర్యచక్రధర్రావు, డీఎస్పీ మురళీధర్, సిఐలు నాగప్రసాదు, ఏస్లు, సర్పంచి నందిగం మేరీరాణి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పిఏసిఎస్ బ్యాంకు భవనంలో రేపు ఉదయం 9 గంటలకు మమతల పందిరి సేవా సమితి, విజయవాడ అను హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపకులు లంకా రమేష్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అనుభవం కలిగిన ప్రముఖ వైద్యులచే చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు ఇలా అన్ని వయసుల వారికి గుండె, నరాలు, జనరల్ మెడిసిన్ సంబంధించిన అన్ని సమస్యలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఉచిత వైద్య శిబిరం నందు బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన ఎకో, 2D పరీక్షలు ఉచితంగా చేస్తారు. గుండె జబ్బులు ఉంటే వారికి ఆరోగ్యశ్రీ ద్వారా అను ఆసుపత్రి వైద్యులు ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని రమేష్ చెప్పారు. ద్వారా జరిగే మెడికల్ క్యాంప్కి వీరవల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ మెడికల్ క్యాంప్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ మెడికల్ క్యాంపులో అను హాస్పిటల్ విజయవాడ వారిచే ఈ కార్యక్రమాన్ని మమతల పందిరి ద్వారా వీరవల్లి గ్రామానికి తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ సక్సెస్ చేస్తారని, దీంట్లో ప్రతి ఒక్క టెస్ట్, ఈసీజీ, ఎకో, అలాగే షుగరు, బీపీ అన్ని పరీక్షల్ని ఉచితంగా అను క్యాంప్ ద్వారా మమతల పందిరి సేవా సమితి ద్వారా దీన్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మమతల పందిరి అడ్మిన్ టీంకి, అలాగే మమతల పందిరి పోషకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.